ఎప్పుడైనా దొంగతనం చేశారా అండి? నేనెప్పుడు చేయలేదనమాట. కానీ ఫస్ట్ టైమ్ అనమాట. మేము టెంపుల్‌కెళ్తున్నప్పుడు దారిలో సపోటా చెట్లు ఉన్నాయండి. కానీ సపోటాలు బాగా కాస్తున్నాయి. కానీ పైనున్నాయండి అవి. కిందకి లేవనమాట. అందట్లేవు. బట్ నేనొక 4, 5 తెంపుకుందాం అనుకున్నాను. సరే టెంపుల్‌కెళ్ళే ముందు ఎందుకని చెప్పేసి టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు తీసుకున్నాననమాట. చాలా బాగున్నాయి. పాల సపోటాలంటారే అవే అనమాట ఇవి. కిందికి కొన్నే దొరికాయండి. ఒక 4, 5 తీసుకొచ్చామనమాట. మా బుడ్డోడైతే వర్షం వస్తుందని చెప్పేసి బాగా ఏడ్చేస్తున్నాడు. సో, ఒక 4, 5 తెంపుకొనొచ్చేసామనమాట నేను, మా అత్తయ్య. మా అత్తయ్య తెంపలేదు. నేనే తెంపుకొనొచ్చాననమాట. దొంగతనం అంటే అదేదో పెద్ద విషయమేం కాదండి. మామూలుగా సరదాగా అనమాట. అంతేగాని దొంగతనం అంటే పెద్ద పెద్ద ఏం కాదు. అయితే సపోటాలు తెచ్చేసిన తర్వాత అవి ఎలా పండాలి ఏంటి అనంటే మా అత్తయ్య గారు ఇలా ప్లాన్ చెప్పారనమాట. ఒక బౌల్‌లో ఇలా కొంచెం రైసేసేసి సపోటాలు పెట్టేసి మళ్ళీ రైస్ ఏసేస్తే అవి 2 డేస్‌లో పండుతాయంట. మరి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.